వైసీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కేసులో హైకోర్టు ఇచ్చిన బెయిల్ తీర్పుపై ఇప్పుడు సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంది. ఏపీ ప్రభుత్వం ఈ అంశాన్ని అత్యున్నత న్యాయస్థానంలో వ్యతిరేకించింది. హైకోర్టు తమ వాదనలు, నివేదికలు పరిగణలోకి తీసుకోకుండా వంశీకి బెయిల్ మంజూరు చేసిందని పేర్కొంది. ఈ విషయంపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు హైకోర్టు ఇచ్చిన తీర్పుపై అనుమానం వ్యక్తం చేస్తూ బెయిల్ ఎలా ఇచ్చారు అంటూ ప్రశ్నించింది. ప్రభుత్వం తరపున న్యాయవాది కేసులోని పరిస్థితులపై హైకోర్టు సరైన అవగాహన లేకుండానే తీర్పు చెప్పిందని వాదించారు. సుప్రీంకోర్టు కూడా ఈ వాదనలు పరిగణలోకి తీసుకుంటూ హైకోర్టు విచారణను తిరిగి జరిపించాలంటూ ఆదేశించింది. అయితే వంశీని వెంటనే అరెస్టు చేయడానికి ప్రభుత్వానికి అవకాశం ఇవ్వాల్సిన అవసరం లేదంటూ కూడా కోర్టు స్పష్టం చేసింది. మళ్లీ విచారణ జరిపి నెల రోజుల్లో హైకోర్టు కొత్త తీర్పు ఇవ్వాలని పేర్కొంది. కేసులోని అంశాలపై గాఢంగా వ్యాఖ్యానించకుండా ముందస్తు బెయిల్ ఇచ్చే ముందు న్యాయస్థానం మరింత సవివరంగా పరిశీలన చేయాల్సిన అవసరం ఉందంటూ సూచించింది. నిందితుడిపై ఉన్న అభియోగాలు, పూర్వ చరిత్ర వంటి అంశాలు కూడా అంతటితో ఉండకూడదని అభిప్రాయపడింది. గన్నవరం నియోజకవర్గానికి చెందిన వంశీ గత ఏడాది నుంచి వివిధ కేసుల్లో ఇరుక్కొని జైలు శిక్ష అనుభవించారు. మొత్తం 6 కేసులు ఆయనపై నమోదు కాగా తొలుత 5 కేసుల్లో బెయిల్ మంజూరైంది. అయితే చివరిగా ఆయనపై వచ్చిన ఆరోపణ పేదలకు నకిలీ ఇళ్ల పట్టాలు పంపిణీ కేసులో హైకోర్టు బెయిల్ ఇచ్చింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో ఈ వివాదం మళ్లీ చర్చకు తావిచ్చింది. ప్రస్తుతం ఈ కేసులో బెయిల్ తాత్కాలికంగా నిలిపివేసిన సుప్రీంకోర్టు విచారణను పునః ప్రారంభించాలంటూ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. వంశీ భవిష్యత్తు ఇప్పుడు హైకోర్టు తిరిగి ఇచ్చే నిర్ణయంపై ఆధారపడి ఉండబోతోంది. ప్రభుత్వ వాదనలు ఏ మేరకు బలంగా నిలుస్తాయో, వంశీ తన తరపున ఎలా సమర్థించుకుంటారో అనే అంశాలు కీలకం కాబోతున్నాయి.